అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉమ్మడి కుటుంబంలో కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనేసరికి నీ కొడుకే అనాథని చెప్పాడంటమ్మా. ఎన్నారుగా అత్తయ్య, ఇంకేముంది, మీ అబ్బాయిని ఏ లోతులో లొంగ తీసుకుంటే మీ అబ్బాయి అలాంటి మాటలు చెప్పాడో, మరి మీ అబ్బాయి ఎంత లోతులో ప్రేమలో మునిగిపోయి ఉన్నాడో తేరుకోలేనంత అనే కోడళ్ళు కూతురు అనేసరికి స్వరాజ్యం బాగా పగపట్టేసింది ధనివి మీద. బాగా కోపం పెంచేసుకున్నాడు కేశవరావు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని విజయ్ ఇక్కడెవడో హారతి ఇవ్వలే కానీ రారా అని లోపలికి తీసుకెళ్తే ఆ అమ్మాయి విజయ్ని పట్టుకొని, ఏంటిదంతా, వీళ్ళు మీ అమ్మ నాన్నలా, వాళ్ళెవరు, మీ అన్నయ్యలు వదినలా, మీ తమ్ముళ్ళు మరదల్లా, వాళ్ళ పిల్లల, మీ అక్క బావ వాళ్ళ పిల్లల, ఎంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకొని ఎందుకు అబద్ధం చెప్పావు విజయ్? ఎందుకు మా అమ్మని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు? నువ్వెందుకు ఇలా చేశావు అని చెప్పి అప్పటికప్పుడే ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పిందే. చెప్తే ఆవిడ ఆగమేఘాల మీద పూజారి గారిని తీసుకొని వచ్చేసరికి వీళ్ళంతా ఆవిడ మీద విరుచుకు పడిపోయారు. ఏంటి బాబు ఇదంతా అని పంతులు గారు ఆవిడ అడిగితే, ఏం చేయమంటారా అంటే, నన్ను క్షమించండి, ఇలా నేను పెళ్లి చేసుకుంటానంటే వీళ్ళకి మీ క్యాస్ట్ మా క్యాస్ట్ కన్నా ఎక్కువ అనే దాంతో మమ్మల్ని తొక్కేస్తారు, అది ఇది అనే, నాకు కట్న కానుకల మీద ఆశ లేదు, మీ అమ్మాయిని చూడగానే నచ్చేసింది, నాకు చాలా ప్రేమించేశాను అంటే దాంతోనే నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చచ్చిందాకా తన చెయ్యి వదలనని నేను చేసిన ప్రమాణం మాత్రం నిజం, నమ్మండా అంటే నేను తన నుంచి ఏమీ ఆశించలేదు, ప్రేమ తప్ప, తన కళ్ళల్లో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానంటే, చూడు బాబు, ధన్వే నాకు పుట్టక పుట్టిన ఒక్కగానొక్క నలుసు, దానికోసమని వాళ్ళ నాన్నగారు నేను మేమన్నా తిని తినక ఉండి లేక మా బిడ్డకి మేమేమీ తక్కువ చేసుకోలేదయ్యా. ఆ ఉన్న 2BHK ఇల్లు అయినా, మేము ఇప్పటిదాకా దాసిన 4 రూపాయలైనా, వాళ్ళ నాన్న LIC డబ్బులైనా, ఊళ్ళో ఆయనకు 1 ఎకరం పొలం ఉంది, అది కాస్త మంచి రేటే ఉంది, అదైనా దానికని చేయించిన కాస్త బంగారం అయినా దానికే పెడతాను కానీ బాబు, దాన్ని కొట్టటాలు తిట్టటాలు అలాంటివి చెయ్యొద్దయ్యా. అమాయకురాలు, పిచ్చి తల్లే, బతక నేర్చింది కాదు, అందుకే నేను ఇంజనీరింగ్లు కూడా చదివించకుండా దాన్ని డిగ్రీతోనే చదువు కూడా ఆపేయించాను. ఇక నీట ముంచినా పాల ముంచినా నీదే భారం, మెళ్ళో తాళి కట్టాక కూతురు కాపురం తీసి తాళి తెంచి తీసుకెళ్లే తల్లిని కాదు నేను. చూడండి వదిన గారు, మేము కులాల గురించి పట్టించుకునే మనుషులమే అయితే మీ అబ్బాయికి ముందు నేను మా అమ్మాయిని ఇచ్చి చెయ్యను. మీరనే వాళ్ళు ఉన్నారని, కుటుంబం ఉందని నిజంగా నాకు తెలియదు. తెలిస్తే వచ్చి మీతో మాట్లాడకుండా ఉండే మనిషిని కాదు. మీ అబ్బాయి ముఖం చూస్తే ఎందుకో చాలా నమ్మబుద్ధేసిందే, దాంతోనే మీ అబ్బాయిని నమ్మే నేను కనీసం పర్సనల్ ఎంక్వైరీ కూడా చేసుకోలేదు. మంచి కుర్రాడనే నమ్మకంతోనే ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు తీరా మీరు ఇలా మాట్లాడితే మా అమ్మాయి భయపడిపోతుందే. మీరు దయచేసి దాన్ని మీలో ఒకటిగా కలుపుకొని, మీకు ఒక కూతురు ఉంది, తను కూడా మీ కూతురు అనుకోండి, మీకు 4 కోడళ్ళు ఉన్నారు, తను ఒక మీ కోడలే కదూ అని ఆవిడ చెప్పిన తర్వాత మీరు మాతో ఉండండి అత్తయ్య అంటే, వద్దయ్యా, నేను కాని ఇళ్లల్లో కంచమే పెట్టను, నేను నా వాళ్ళు కాని ఇళ్లల్లో మంచినీళ్ళే తాగను నేను, ఏమనుకోబాకు బాబు, అంత కలిసిపోయే వియ్యాల వారి బంధంలా మీ వాళ్ళది నాకు అనిపించను లేదు. నేను ఎంత మాట్లాడుతున్నా మీ అమ్మా నాన్న పిల్లలేదో చేశారు మీకేదో తెలియదు కదా అన్న మాట నోరిప్పి మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడలేదు. వద్దులే బాబు అని ఆవిడ పంతులు గారిని తీసుకొని కన్నీళ్లతో వెళ్ళిపోయే, ఏ కష్టం కలిగినా నీ పుట్టిల్లుందని మర్చిపోకమ్మా అని చెప్పి వెళ్ళింది కూతురికి. ఆ తర్వాత విజయ్ నిన్ను చాలా బాగా చూసుకుంటాన్రా, నన్ను క్షమించు అని ఆ అమ్మాయికి చెప్పాక ఒక వారం రోజులు ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. ఆ అమ్మాయిని సముదాయిస్తూ ఫస్ట్ నైట్లు శోభనాలు, ముందు పరిస్థితులన్నీ కూల్ అయిన తర్వాత ఆలోచించుకోవచ్చులే అనుకున్నాడు విజయ్. ఈలోపు విజయ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. ఈ 10 రోజులుగా లీవ్లోనే ఉన్నాడు విజయ్. ఆఫీస్కి వెళ్ళాక గుడ్ న్యూస్ అయ్యా అంటే, ఏంటి సార్ అంటే, మన ఆఫీస్ నుంచి ఆన్ సైట్
లేదు, ఒక 3 నెలలు వెళ్ళే వాళ్ళల్లో నీ పేరు కూడా ఉందయ్యా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, చాలే ఊరుకో. ఇప్పుడు నువ్వు ఆన్సైట్ మీద అక్కడికి వెళ్తే ఒకటి నీకు అక్కడే ఉండే అవకాశం వస్తుంది, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా నీ శాలరీ పెరుగుద్ది, హైక్ వస్తుంది, హ్యాపీగా వెళ్ళి రాక ఏం బాధ నీకు. నాకు కొత్తగా పెళ్ళయింది సార్, పెళ్ళైతే ఏముందయ్యా 3 నెలలు కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు గడిచిపోతాయి, వెళ్ళు, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. నువ్వు మంచి కుర్రాడివని, మన ఆఫీసులో బాగా వర్క్ చేస్తున్నావని, సీనియర్ ఎంప్లాయీ అని ఎంత చెప్పి రికమెండ్ చేశానో తెలుసా, నువ్వు అడక్కపోయినా నా కొడుకు లాంటోడువని, వెళ్ళు నాయనా అన్నాడు ఆఫీసర్ గారు. సరే విజయ్ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ధన్వికే ఇలా వచ్చింది నాకు ఆన్సైట్, 3 నెలలు వెళ్ళి తీరాలంటున్నారు, వెళ్తే నా శాలరీ ఇంకా పెరుగుద్ది, మనం హ్యాపీగా ఉండొచ్చు, నువ్వేమీ బాధపడకు, నేను వచ్చిన తర్వాత నువ్వు ఈ ఇంట్లో ఉండలేవని నాకు అర్థమైంది. ఈ వారం రోజులుగా వీళ్ళు నిన్ను వేరుగా చూడటం, కనీసం తిన్నావా తినలేదా అని పట్టించుకోకపోవటం, నీ మనోవేదన నాకు అర్థమైంది. నేను తిరిగి వచ్చిన తర్వాత వేరే ఒక ఇల్లు తీసుకొని వేరు కాపురం పెట్టుకొని మీ అమ్మగారిని కూడా తీసుకొచ్చి పెట్టుకుందాంలే ధన్వి, నిన్ను మీ అమ్మగారింటి దగ్గర వదిలిపెట్టి నేను ఆ తర్వాత వెళ్తాను, నేను వచ్చేటప్పుడు నిన్ను తీసుకొని వస్తాను ఇక్కడికి అని చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ప్యాకింగ్ చేసుకుని బయలుదేరే టయానికి ధన్వికి పీరియడ్స్ వచ్చినాయి. పీరియడ్స్ వచ్చి బాగా ఇబ్బంది పడుతోంది. దాంతో సరే ఆంటీకి ఫోన్ చేయనా, అలాగైతే అదే ఒకవైపున విజయ్ ధన్వి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఆవిడ యాత్రలకు వెళ్ళాను బాబు, 4 నెలల దాకా రానయ్యా, నా మనసేం బాగాలేదు, ఇలా మీ పెళ్ళి జరిగిందనే దిగుల్లో యాత్రలకు వెళ్ళాను అనేసరికి, అవునా ఆంటీ, ఇలా నేను ఆన్ సైట్ వెళ్ళాల్సిన పని వచ్చింది, ఒక 3 నెలలు అంటే, అవునా బాబు అనే ఆవిడ, పోనీ మీ ఇంట్లోనే ఉండనివ్వయ్యా, అంతమంది ఉన్నారుగా అనేసరికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆవిడకి ఇప్పుడు తను వీళ్ళు తమని కలుపుకోలేదని, కలవనివ్వటం లేదని ఇవన్నీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. దాంతోనే ధన్వికి కార్డు ఇచ్చి ఇందులో 50,000 డబ్బులు వేశాను, ఈ కార్డు దగ్గర ఉంచుకొని వాడుకోరా, నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకేం కావాలో అవి చెప్పు తెచ్చి పెడతానని ఆ అమ్మాయి వారికి కొన్ని ఫుడ్స్ తెచ్చి బెడ్రూమ్లో పెట్టి, అసలు నీ పనేదో నువ్వు చూసుకో, నేను వచ్చాక వేరు కాపురం పెట్టుకుందామని చెప్పి విజయ్ ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధన్వి ముందు విజయ్ 4 రోజులు ఫోన్ చేసేంత వరకు ఫోన్లో బాగానే మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఒక రోజున స్వరాజ్యం కోడళ్ళు 4 కూతురు కలిసి వెళ్ళి ముందు ఆ అమ్మాయి చేతిలో ఫోన్ లాగేసుకున్నారు. మా కొడుకుని మరగేసుకుంటావంటే, మత్తు జల్లుతావంటే, మందు పెడతావంటే, ఆడికి ఎంత కట్నం తెచ్చే పిల్లని చేసుకుందాం అనుకున్నాను, కట్నం అంతా రొక్కంగా క్యాష్గా నా చేతి తీసుకుందాం అనుకున్నాను, బంగారం ఆడపడుచు లాంఛనాలు తేలేదు, అత్తగారు లాంఛనాలు తేలేదు, తోడుకోడళ్ళకి, బావగారికి, మరుదులకి, అత్తమామలకి బట్టలన్నా పెట్టకుండా పోయింది నీ అమ్మ అని ఆ అమ్మాయిని పడేసి తుక్కు కింద కళ్ళల్లో కారం కొట్టి ఉతికి పారేశారు. ఆ అమ్మాయి అసలు ఆ ఒంటికి తగిలిన దెబ్బలకి లేవలేక గోడలు పట్టుకొని చివరికి కుర్చీలు పట్టుకొని లేసేలాగా కొట్టారు. అంతా దాంట్లో కేశవరావు అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి మెయిన్ డోర్ లేసేయమంటే, ఎంత జరుగుతున్నా తమ్ముడి భార్య కదా మనోహర్ మధుకర్ కానీ, అంత జరుగుతున్నా అరుణ్ వరుణ్ కానీ మనకెందుకని మెదలకుండా ఊరుకుంటే, రాగిణి మొగుడు దివాకర్ తను బయట నుంచి వచ్చిన అల్లుడు కదా, ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన కోడలని కనీసం దయా కనికరం కూడా చూపించకుండా ఆ అమ్మాయిని మనకెందుకు అన్నట్టు వదిలేశారు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నీకు, అత్తంటే ఏంటో చూపిస్తాను నీకు, నేనంటే ఏంటో చూస్తావే నువ్వు, ఆడపడుచు అంటే ఏంటో తెలిసొస్తుందే నీకు, నీకై నువ్వు మర్యాదగా వాడిని ఒంటి మీద చెయ్యలేదని మాకు తెలిసిందిలే కానీ, శోభనాలు జరగలేదని తెలిసింది కానీ, మర్యాదగా నువ్వు ఇదిగో ఈ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి, నువ్వు వేరే వాడిని ప్రేమించాను, వాడితో వెళ్ళిపోతున్నాను, మా ఎదవ నీకు నచ్చలేదని రాసిచ్చి నువ్వు వెళ్ళావా, వెళ్తావు, లేదంటే మాలో నువ్వు మరో మనిషిని చూస్తావనే పాటికి ఆ అమ్మాయి నేను చచ్చినా వెళ్ళను, చచ్చినా విడాకులు ఇవ్వను, సంతకం పెట్టను అందే. అట్నుంచి విజయ్ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తుంటే స్వరాజ్యం ఫోన్ ఎత్తిందే. నువ్వెత్తావేంటమ్మా ఫోన్, ధన్వి ఎక్కడికి వెళ్ళిందంటే, మీ వదిన వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళిందిలే, ఫోన్ ఛార్జింగ్ లేదని ఇంట్లో పెట్టి వెళ్ళిందే అనేపాటికి ఏంటి నిజమే అన్నాడు. ఏరా మాకు మాత్రం నువ్వు కొడుకువి కాదా ఏంటి, తన కోడలు కాదా ఏంటి, కలుపుకోకుండా ఉంటావా ఏంటి అన్న తర్వాత, సరే తను వచ్చాక ఫోన్ చేయించు అన్నాడు.
ఫోన్ ఛాన్సలా ఏం ఛాన్సలా ఇలా ఇంకో 4 రోజులు అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తే ఈసారి వాళ్ళ పెద్ద వదిన ఫోన్ ఎత్తింది. వదిన ధన్వి ఏది, ధన్వికి ఒకసారి ఫోన్ ఇవ్వు, నువ్వెత్తుతున్నావు, తనే అక్కడికి వెళ్ళింది ఫోన్ ఎత్తకుండా అనేపాటికి మీ ఆవిడ స్నానానికి వెళ్ళింది బాబు, వచ్చా చేయిస్తానులే మహానుభావ అని పెట్టేసిందే. ఇలా ఫోన్ చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వట్లేదు. విజయ్కి ఎందుకో ఒకవైపున అనుమానం వచ్చిందే. అత్తగారికి ఫోన్ చేసి అడుగుదామా, ఆవిడని ఇప్పుడు కంగారు పెట్టకూడదు, అసలే ఒంట్లో బాగోని మనిషి కూతుర్ని తను చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడనేసరికి పాపం వచ్చి భయంతో తీర్థయాత్రలకని పడిపోయింది ఆవిడ. అలాంటిది ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదని చెప్తే కంగారు పడిపోద్దేమో అనే దాంతో విజయ్ ఆలోచనలో పడ్డాడు. ఇక్కడ చూస్తే వీళ్ళు ధన్విని సప్తమహా నరకాలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోదామంటే ఆ అమ్మాయిని కొట్టి ఒళ్ళంతా వాతలు పెట్టి ఆ అమ్మాయి తల పగలగొట్టి ఆ అమ్మాయి తలకి పసుపు పెట్టి కట్టుకోమని ఆ అమ్మాయి చేత ఎంతమంది ఉండేటటువంటి ఇల్లు 7 గదుల ఇల్లు, ఆ ఇల్లంతా ఊడిపిచ్చి తడిగుడ్డలు పెట్టి బూజులు తులిపిచ్చి డస్టింగులు చేయించి వాళ్ళ పిల్లలకి ముడ్లు మూతులు కడిగిచ్చి ఇంట్లో వంటలు చేయించి వాతలు పెట్టి ఆ అమ్మాయికి కారపు ముద్దలు తినిపించి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి రోజుకు 5-6 రౌండ్లు కేశవరావు కొట్టడం, స్వరాజ్యం కొట్టడం, ఒకవైపున కూతురు రాగిణి కొట్టడం, కోడళ్ళు కొట్టడం, చివరికి కొడుకులు నలుగురు కూడా ఆ అమ్మాయిని అసభ్యకరమైనటువంటి మాటలు అంటాం, ఆ అమ్మాయిని నానా టార్చర్ అంటే ఎలా ఉంటుందో, హింస అంటే ఎలా ఉంటుందో చూపించడం మొదలుపెట్టారు. ఇలా వెళ్ళి కూడా విజయ్ 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత విజయ్ వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. రోజు అమ్మాయిని విడాకులు ఇమ్మనమని వీళ్ళు కొడుతూనే ఉన్నారు. ఈలోపు ఇక పెద్ద కోడలు వాళ్ళ దూరపు బంధువు ఒకదాంతో సంబంధం కూడా ఫిక్స్ చేసుకొని వీళ్ళు కట్నాలు కూడా మాట్లాడుకున్నారు. దానికి ఆల్రెడీ హస్బెండ్ పోయి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలతో సహా యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు ఇది పోతే వీడు సెకండ్ హ్యాండ్ గాడేగా అవుతాడు. 1 కోటి రూపాయల కట్నం వీళ్ళ చేతికి ఇచ్చేటట్టు, ఆడపడుచు లాంఛనాలు ఇచ్చేటట్టు, మిగతా కోడళ్ళందరికీ తలా ఒక నెక్లెస్ పెట్టేటట్టు, పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు వాళ్ళయే, పై ఎత్తున ఒక 20 ఎకరాల పొలం, అలాగే ఒక విల్ల, దానికి తోడు వాళ్ళు ఒక 50 లక్షల రూపాయల క్యాషు ఇచ్చి దాంతోపాటు ఆ 2 పిల్లల్ని తల్లిని ఇచ్చి పెళ్లి చేస్తామంటే వీళ్ళు సంబంధాలు మాట్లాడుకోవటం కూడా ధన్వి ముందే అయిపోయింది. ఆ తర్వాత ధన్వి గమనించడం మొదలుపెట్టింది ఇంట్లో వాళ్ళని. ఇంత దాంట్లో కేశవరావు జీతాన్ని స్వరాజ్యం వాడటం, ఫోన్ చేసినప్పుడు అంతా దాంట్లో కూడా విజయ్ని అడిగి నీ పెళ్ళయింది ఇప్పుడు 50,000 ఇస్తే ఎట్టని 70,000 రూపాయలు జీతం వేయించుకోవటం, మిగతా వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు సేవింగ్స్లో పెట్టుకోవటం, వాళ్ళు ఇవన్నీ దాచుకోవటం, 1 రూపాయి కూడా వాళ్ళు స్వరాజ్యానికి ఇవ్వకపోవటం, అయినా స్వరాజ్యం ఇష్టంగానే వాళ్ళ దగ్గర అడక్కపోవటం, వీళ్ళ స్వార్థ బుద్ధి, ద్రోహ బుద్ధి, మోస బుద్ధి అన్నీ అమ్మాయి తెలుసుకుందే. అయితే విజయ్ రావటానికి ఇంకా 1 నెల రోజులు టైం ఉందలే, 3 నెలలు అని చెప్పి వెళ్ళాడని ఇక ఈ అమ్మాయి సంతకాలు పెట్టమంటే పెట్టేలా లేదని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ రోజున ఆ అమ్మాయిని పైకి పంపించేద్దామని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఫిక్స్ అయిపోయి కొడుకుల్ని రమ్మనమంటే మా వల్ల కాదులే అలాంటివి మీరు చూసుకోండి అని చెప్పి కొడుకులు కోడళ్ళని తీసుకొని మాకెందుకని సినిమాలకు పోయారు 4. ఇక కూతురు అల్లుడిని వెళ్ళిపోమ్మనమని చెప్పింది. పిల్లలందరినీ తీసుకొని అల్లుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కేశవరావు, స్వరాజ్యం, రాగిణి ముగ్గురు కలిసి ధన్వినే మర్యాదగా సంతకం పెట్టమని చచ్చిపోయిందాకా కొట్టారు. ఒళ్ళంతా దెబ్బలే, అయినా ఆ అమ్మాయి పెట్టను అందే. అనేసరికి ఇక ఆ అమ్మాయిని పట్టుకొని ఉడి బిగిచ్చి ఫ్యాన్ కేసి పైకి లాగి బయటకు వచ్చి కాసేపటి కొట్టుకొని అదే బాధ్యలే అని చెప్పి అనుకునేలోపు ఆపకుండా బెల్లు టంగ్ టంగ్ టంగుమని మోగుతూ ఉండేసరికి అబ్బా ఎవరో ఎదవగోలా అని తలుపు తీసిన రాగిణి అలా ఆగిపోయింది. చూస్తే ఎదురుగా విజయ్. అన్నయ్య నువ్వేంటి అప్పుడే వచ్చావు, 3 నెలలు అన్నావుగా, ఇంకా నెలుందిగా అనేపాటికి నా వర్క్ అయిపోయింది, సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను అని పెళ్ళాం కోసమని పెద్ద పెద్ద ట్రాలీల నిండా షాపింగ్ చేసుకొని మరి ఇక భార్యను తీసుకొని ఎటు వేరుకాపురం వెళ్ళిపోతాననే దాంతో సంతోషంగా వచ్చి సరే
సర్ప్రైజ్ ధన్వి అనే బెడ్రూమ్ తలుపు తీశాడు. ఆ అమ్మాయి తీసేసరికి ఫ్యాన్కి వేళ్లాడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని ముందు ఆ అమ్మాయిని గొంతుకున్న ఉరిదించేపాటికి కిందకి ఒళ్ళంతా దెబ్బలు, తలకాయ పగిలిపోయి, పళ్ళన్నీ కదిలిపోయి, కళ్ళ చుట్టూ నల్లగైపోయి, 2 నెలలకే మనిషి సన్నగా అయిపోయే అమాయకురాల్ని, పిచ్చిదాన్నే అసలు ఇలా చేయటానికి మీకు మనసలా ఒప్పిందే అనేసరికి అప్పుడే బయటికి వెళ్ళిన అన్నలు, వదినలు, తమ్ముళ్ళు, మరదళ్ళు, ఇక తర్వాత బావ, పిల్లలు వచ్చేసరికి విజయ్కి కోపం కట్టలు తెంచేసుకుందే. దాంతో ముందు ధన్విని అలా కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిచ్చే, అమ్మ నాన్న అని కూడా చూసుకోకుండా మీదకెళ్ళిపోతే అమ్మ నాన్నే కొడతావా అని అన్నలు, తమ్ముళ్ళు వచ్చేపాటికి పడేసి తుక్కు కింద ఆడ మగ తేడా లేకుండా చెల్లెలు మొగుడిని, అన్నల పెళ్ళాలనే, తమ్ముళ్ళ పెళ్ళాలనే, అమ్మ నాన్నల్ని కూడా కలిపి ఉతికి పారేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే ఇంత బ్రూటల్గా కొడతారా, ఇంత నరకం పెడతారా, పోలీస్ కేసు అవుద్ది మిస్టర్, ఇదే కేసు ఫైల్ చేసేస్తాం మేము అనేసరికి చేసేయమన్నాడు విజయ్. చేసేయమన్న తర్వాత ధన్వి వద్దంటే వద్దన్నా ఏమీ కాదు, కేసు ఫైల్ చేయాల్సిందే అని చెప్పి విజయ్ అంతా దాంట్లో కూడా కేసు ఫైల్ చేయించేసి ఆ అమ్మాయికి జరిగిందంతా సాక్ష్యంగా చూపించి ఇలా చేశారని చెప్పి మొత్తాన్ని లోపలికి తోయించేస్తే, నువ్వు మాకు చచ్చినట్టే ఆస్తులు చిల్లి గవ్వ కూడా పెట్ట, మా ఇంట్లో నుంచి బయటికి నడు, నువ్వు కులంగా దాన్ని చేసుకొచ్చావు, పైగా కానీ కట్నం దాన్ని చేసుకొచ్చావు, మేము దాన్ని మర్యాదగా సంతకాలే పెట్టమన్నాం, అది పెట్టకుండా ఇలా చేసిందే, అమ్మా నాన్నల్ని జైలు పంపుతావా, తోడబుట్టిన వాళ్ళని జైలు పంపుతావా అనే రివర్స్ ఎగనెస్ట్గా మాట్లాడేపాటికి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయమని వీళ్ళని జైల్లో వేయించి, ఆ తర్వాత విజయ్ ధన్విని ఇంత జరిగినా నాకు చెప్పటం కుదరలేదారా అని అడిగేసరికి ఇలా ఫోన్ లాక్కున్నారు, ఇలా చేశారు, ఇలా టార్చర్లు పెట్టారు, నరకాలు పెట్టారు, నిజానికి నువ్వు మాత్రమే మీ అమ్మా నాన్నకి డబ్బులు ఇస్తున్నావు, ఇలా నీకు రెండో సంబంధం అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్నారు, మీ అమ్మా నాన్న అసలు నీకు పెళ్లి చేద్దాం అనుకోలేదు, నీ జీతం తింటూ లైఫ్ అంతా వీళ్ళకి దోచిపెడుతూ గడిపేద్దాం అనుకున్నారు, మీ అన్నయ్యలు, వదనలు, మీ చెల్లెలు మొగుడు, మీ తమ్ముళ్ళు పెళ్ళాలు రూపాయి ఇవ్వట్లేదు, వాళ్ళ సేవింగ్స్ అన్నీ వాళ్ళు దాచుకుంటున్నారు, మీ అమ్మ నీ జీతమే దోచుకు తింటుందని ఆ అమ్మాయికి తెలిసిన మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత ఇంకా అసలు ఆ ఊళ్ళోనే ఉండకూడదు అనుకొని ఎటు అబ్బాయి అబ్రాడ్ వెళ్ళొచ్చాడనే దాంతో హెడ్ ఆఫీస్కి కావాలంటే వేస్తామన్నారని ధన్వి వాళ్ళ ఊరిలోనే ఉంది హెడ్ ఆఫీసు, దాంతోనే ఆ హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇప్పుడు తన పొజిషన్ కూడా పెరిగింది, శాలరీ ఎటు పెరిగింది, హైకులు వచ్చినాయి. దాంతో ఇక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొని ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్లోనే మొత్తం ట్రీట్మెంట్లు చేయించి నయమైన తర్వాత తీసుకెళ్ళి అత్తగారి దగ్గర జరిగింది మొత్తం చెప్పి క్షమాపణలు అడిగిన తర్వాత ఆవిడ ఆవురుమని ఏడ్చిందే, పుట్టి బుద్ధరిగాక ఒక్కనాడు మా బిడ్డను ఒక్క దెబ్బ కొట్టుకొని ఎరగనయ్యా నేను ప్రాణానికి ప్రాణంలో పెంచుకున్నాము, చివరికి మా బిడ్డకి ఈ గతి పట్టించారు అని ఆవిడ ఏడ్చాక, ఇంక మీరు బాధపడాల్సిన అవసరం లేదులేండి అత్తమ్మ, నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెడ్డోణ్ణి కాదు, ధన్విని అడగండి, వచ్చిన తర్వాత నేను వాళ్ళని క్షమించలేదు, చేసుకున్నాను, కేసు ఫైల్ చేయించి జైల్లో వేయించే ఇక్కడికి వచ్చాను, వాళ్ళ ద్వారా నాకు ఎలాంటి రూపాయి ఆస్తిపాస్తులు కూడా రావని నాకు ముందే తెలుసు, ఎన్నాళ్ళు నా మీద పడి దోచుకుతున్నారన్నదే నేను తెలుసుకోలేకపోయాను అని, ఇక నుంచి నా భార్య, మీరు నాకు అమ్మ అవుదురుగానే, మిమ్మల్ని నేను తల్లి అనుకుంటాను, ఏ రోజు మా అమ్మ ప్రేమను నేను ఎరుగను, మీరే నన్ను అభిమానంగా పిలిచినప్పుడు అనిపిస్తుంది తల్లి ప్రేమ ఇలా ఉంటుందా అని, ఇక నుంచి నేను ఇక్కడే ఉంటానండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత విజయ్ ఆఫీస్కి వెళ్ళొస్తూ ఎప్పట్లా ధన్వి ట్యూషన్లు, మ్యూజిక్ క్లాసులు చెప్పుకుంటూ వాళ్ళమ్మ మిషన్ కుట్టుకుంటూ ఇలా హ్యాపీగా ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్లు జరిగినాయి, హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఒక 2 years పిల్లలు వద్దనుకున్నారు. ఈలోపు జైలుకి వెళ్ళిన కేశవరావు, స్వరాజ్యం, ఇక కూతురు, అల్లుడు, కొడుకులు, కోడళ్ళు మొత్తం జైలు నుంచి ఉన్న డబ్బులు కొద్దిగా కట్టి లాయర్లను పెట్టి బెయిల్లు తెప్పించుకొని మొత్తానికి కేసుల్లో నుంచి బయటకు వచ్చారు వీళ్ళు 2 సంవత్సరాల్లో. ఈలోపు విజయ్ భార్య ధన్వి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ బాబు, తర్వాత మళ్ళీ ఒక 1 year గ్యాప్తో ఇంకో బాబు పుట్టి ఆపరేషన్ కూడా అయిపోయింది ఆ అమ్మాయికి. తిరిగి వచ్చిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు బాగానే ఉండి ఎప్పట్లానే వీళ్ళు ఫ్యామిలీ నడిపించుకుంటూ వెళుతుంటే స్వరాజ్యం
కొడుకుల్ని ఎప్పుడైనా మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎలాగరా, చిన్నోడి దారిని చిన్నోడు వెళ్ళిపోయాడు కదా, నాన్న జీతం సరిపోవట్లేదయ్యా, ఇక నుంచి మీరు తలా ఒక 10,000 తలా ఒక 20,000 ఇవ్వకపోతే అయ్యే పని కాదంటే, అదేదో మమ్మల్ని అడుగుతావేంటత్తయ్యా, నీ కూతురుని అడగవే, నీ కూతురికి 3 వారాల నగలు దోచిపెట్టుకున్నప్పుడు, నీ కూతురికి నువ్వు కనపడకుండా తెచ్చి ఇల్లరికం పెట్టుకొని మేపుతున్నప్పుడు, నీ మనవళ్ళు మనవరాళ్ళను కూడా నువ్వు స్కూళ్ళకి పంపుతున్నప్పుడు, ఎవడమ్మా మొగుడు సొమ్మని ఇక్కడ తీసుకొచ్చి మేపుతా కూర్చోబెట్టినప్పుడు నీ కూతురు కూడా పెట్టుకోవద్దా ఏంటి, మేమే పెట్టుకోవాలా ఏంటి అని చెప్పి కోడళ్ళు ఎదురు తిరిగారు. ఆ తర్వాత అత్తకి కోడళ్ళకి మాట పెరిగిపోయింది. ఆ మాట పెరిగిపోవటంతోనే స్వరాజ్యాన్ని పడేసి 4 కోడళ్ళు దంచి వదిలిపెట్టారు. దాంతో కేశవరావు అత్తయ్యనే కొడతారా అంటే, నోరు ముయ్యకపోతే నీకు కూడా పడతాయి అనేసేపాటికి కొడుకు కోడళ్ళ మీద కోపంతో ఊగిపోతున్న స్వరాజ్యం కేశవరావు కలిసి ఆ ఉన్న ఇల్లు ఇప్పుడు 3 కోట్ల రూపాయల రేటు ఉంది. ఆ ఇల్లు, అలాగే బ్యాంకులో వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్వరాజ్యం పొలం అమ్మిన డబ్బులు, ఎన్నాళ్ళుగా మ్యూచువల్స్లో వేసుకున్న డబ్బులు, ఒక్క అణా పైసా అర్థనా కూడా వీళ్ళ పేరు మీద ఉంచుకోకుండా స్వరాజ్యం మెళ్ళో తాళి గొలుసు మినహా ఏమీ లేకుండా మొత్తం కూతురికి వలిసిచ్చే అన్నీ కూతురికి రాసేసిందే. ఆ విషయం తెలుసుకున్న మనోహర్, మధుకర్, అరుణ్, వరుణ్ 4 కోడళ్ళు, మీ అమ్మ నాన్న ఎంత అన్యాయం చేశారో చూసారా, మీ అక్క ఒక్కటే పుట్టినట్టు ఇలా చేసేసారని దీప్తి, కీర్తి మీ చెల్లెలే పుట్టిందా, మీరు పుట్టలేదా అని వాత్సల్య వస్తుందా మొగుళ్ళకి బాగా ఎక్కేసేసరికి కేశవరావుని స్వరాజ్యాన్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు. కొడుకులు 4 కలిసే ఎందుకు చేశారు ఈ పని అనేసరికి ఇంట్లో నుంచి బయటకు నడవండ్రా అని కొడుకుల్ని గెంటేశాడు కేశవరావు. ఆ తర్వాత అప్పటికే వాళ్ళు 4 విల్లాలు కొనుక్కోవటం అయిపోయింది. అవి కాక వాళ్ళు స్థలాలు కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం, మ్యూచువల్స్లో సేవింగ్స్లో పెట్టడం, అవి కాకుండా వాళ్ళు వేరే వేరే బిజినెస్ల్లో డబ్బులు పెట్టుకోవటం, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరు కాపురాలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత కేశవరావు స్వరాజ్యం రాగిణి దగ్గరే ఉంటూ రాగిణి పిల్లల్ని చూసుకుంటూ రాగిణికి సేవలు చేసుకుంటూ అలా కాలం వెళ్ళబొచ్చుతూ ఉంటే కేశవరావుకి జీతం వచ్చినన్నాళ్ళు, ఉద్యోగం ఉన్నన్నాళ్ళు అల్లుడు ఏమనలేదు. ఆ తర్వాత కేశవరావుకి ఇక వయసు అయిపోవటం, ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వాళ్ళు తీసేసే రిటైర్మెంట్ అమౌంట్లు, పెన్షన్లు రావటానికి అదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా. ఇక కేశవరావు ఇంట్లోనే ఉంటున్న దగ్గర నుంచి అమ్మా నాన్నలు ఖర్చులకని 5,000 ఇవ్వమ్మా, 4,000 ఇవ్వని అడుగుతుంటే కూతురికి చిరాకు రావటం మొదలైందే. అల్లుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు, అసలు మీ అమ్మా నాన్నల్ని నువ్వు భారంగా పెట్టుకోవటం ఏంటి, నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి, పాడు దరిద్రం ఇంటికి వచ్చేసరికి అసలు ఎందుకు ఈ పీడాకారాలు మనకి అని మాట రోజు పెరిగిపోయే స్వరాజ్యానికి, కూతురికి, అల్లుడికి, కేశవరావుకి ఒక రోజున జోరున వర్షం పడుతుంటే అమ్మా నాన్నల్ని గెంటేసింది రాగిణి, కొట్టి తిట్టి ఇంట్లో నుంచే. దాంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంత దాంట్లో విజయ్ వీళ్ళనే ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఏమీ అననివాడు, ఏది కావాలని అడగనివాడు. వీళ్ళు విజయ్ కోసం ఎప్పుడూ ఏమీ కొనేది ఉండేది కాదు. విజయ్ తన 10th అయిపోయిన దగ్గర నుంచి పార్ట్ టైం చేసుకుంటూ ఉండేవాడు. అంత చిన్న పిల్లాడై ఉండి కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ వాడి సంపాదన వాడే సంపాదించుకునేవాడు చిన్నోడు. అప్పటి వరకు ఏ రోజు కూడా చిన్న కొడుకు వాళ్ళ రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఇప్పటికైనా వెళ్తే రానిస్తాడా, రానివ్వడు. వాడి పెళ్ళాన్ని ఉడేసి చంపబోయిన అమ్మా నాన్నల్ని ఇంకెందుకు రానిస్తాడు. అదే ముందు నుంచి మంచిగా ఉండుంటే గనక వాడి పెళ్ళామైనా తీసుకెళ్ళి వాళ్ళ రోజున ఉంచుకునే వాళ్ళేమో. అయినా మనకేమైనా మిగతా పిల్లలు పోయారా అని కొడుకుల దగ్గరికి వెళ్ళారు. కొడుకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత కమాన్ రండి అనే కొడుకులు 4 కోడళ్ళ 4 ముందు వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత కోడళ్ళు 4 కలిసి ఒక ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళకి ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అందులో దాదాపు ఒక 500 ఫ్లాట్ల దాకా ఉంటాయి. అందులో ఒక 10 ఇళ్ళు స్వరాజ్యానికి వంట పనికి, ఇంటి పనికి, పిల్లల్ని చూడటానికి మాట్లాడుకొచ్చుకున్నారు కోడళ్ళు. మాట్లాడుకొచ్చుకొని స్వరాజ్యాన్ని ఆ 10 ఇళ్లలో పని మనిషిగా పెట్టి జీతం రూపాయి కూడా మా అత్తకి ఇవ్వద్దు, మేమే వచ్చి తీసుకుంటాం అని చెప్పారు. పొద్దున్నే ముందు 4 కోడళ్ళ ఇళ్లల్లో పనులు చేయాలి. అంట్లు దోమి, బట్టలు ఉతికి, ఇల్లు ఉడిసి, తడిగుడ్డ పెట్టి
మొత్తం పనులన్నీ చేసి పిల్లలకి ముడ్లు మూతులు గడిగి పిల్లల్ని స్కూల్ వ్యాన్లు ఎక్కించి ఇక స్వరాజ్యం డ్యూటీ ఎక్కాలి. అలా స్వరాజ్యం మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చేంత వరకు ఆ అన్నేళ్లలో చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో ఇడ్లీ పిండిలు వేసుకోవటం, దోశ పిండిలు వేసుకోవటం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవటం, రాత్రికి వంట వండుకోవటం, మళ్ళీ ఇల్లు క్లీనింగ్ చేసుకోవటం, ఉతికిన బట్టలు మడత పెట్టుకోవటం, పిల్లలకి స్నానాలు చేయించుకోవటం, ఇలా స్వరాజ్యం మీద నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ పైగా స్వరాజ్యాన్ని ఇంటి పనులకి తొక్కేశారు కోడళ్ళు. ఇంత దాంట్లో కేశవరావు ఖాళీగా కూర్చుంటున్నాడు. దాంతో కేశవరావుని అదే ఎదురు అపార్ట్మెంట్లో వాళ్ళకి వాచ్మెన్లు 7-8 మంది ఉంటారు. అందులో ఒక వాచ్మెన్ మానేస్తే డే వాచ్మెన్ కింద కేశవరావుని పెట్టి ఇస్త్రీ పెట్టించి ఇస్త్రీ బట్టలు చేయమనమని ఆ ఇస్త్రీ బట్టలు చేసిన డబ్బులు, వాచ్మెన్గా వచ్చే డబ్బులు, అవి కాక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కార్లు గడిగితే బళ్ళు గడిగితే ఇంతనిస్తారు వాళ్ళు. అవన్నీ కడిగిచ్చి ఆ డబ్బుల్ని వసూలు చేసుకొస్తే మొత్తం మీద నెల వచ్చేపాటికి అవి 1,00,000 రూపాయల పైనే కనపడుతున్నాయి. అత్త మీద 1,00,000, మావ మీద 1,00,000 వసూలు చేసుకొస్తే చెయ్యలేక, ఓపిక లేక, చుక్కలు గుర్తుకొచ్చి, రోగాలు వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ మందులు పడక, కనీసం కడుపు నిండా ముద్ద కూడా లేక నకనకలాడిపోతూ కొడుకు ఒకవైపున మా ఇంట్లో వీడు సెక్యూరిటీ గార్డ్ అని, పనోళ్ళని కొడుకులు చెప్తూ, స్వరాజ్యాన్ని ఇది మా ఇంట్లో పాచి పని చేసే మెయిడ్ అని కోడళ్ళు చెప్పుకొస్తూ, కూతురు కనీసం అట్నుంచే వెళ్తూ వస్తూ కూడా అమ్మా నాన్నలు చాకరీ చేయటం చూసి కూడా అల్లుడు కూతురు మొహం తిప్పేసుకొని వెళ్ళి నరకం అంటే ఎలా ఉంటుందో, చిత్రహింసలంటే ఎలా ఉంటాయో గుర్తుకొచ్చే ఆ రోజు చిన్న కోడల్ని కొట్టిన దెబ్బలు, పెట్టిన కారపు ముద్దలు, వేడి నీళ్ళ అమ్మాయి మీద పోసిని, ఆ అమ్మాయిని గోడలకేసి కొట్టిని, ఆ అమ్మాయిని రొట్టెల కర్రలతో కొట్టిని, ఆ అమ్మాయి మీద కాగే వేడి నూనె కాళ్ళ మీద పోసిని, అవన్నీ గుర్తుకొచ్చి నరకం అంటే, చిత్రవద అంటే ఎలా ఉంటుందో అనుభవించడం మొదలుపెట్టారు కేశవరావు, స్వరాజ్యం. అంతా దాంట్లో తప్పించుకొని పారిపోదామని ఒకసారి ట్రై చేసి దొరికిపోయారు. భయంకరంగా కొట్టారు కొడుకులు కోడళ్ళు కలిసే. ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్నాళ్ళకి పారిపోదాం కదా అని ట్రై చేస్తే తీసుకొచ్చి మళ్ళీ కొట్టారు. చివరికి పిల్లలు గౌరవం ఇవ్వరు, నాయనమ్మ తాతయ్య అని పిలవరు, కోడళ్ళు అత్తామామ అని చెప్పరు, కొడుకులు అమ్మా నాన్న అని చెప్పరు. పారిపోవటానికి లేదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే రావాలి. తామంతా పనిచేస్తున్న చేతిలో రూపాయి ఉండదు. స్వరాజ్యానికి కానీ కేశవరావు కానీ జేబులో 10 రూపాయలు కనపడితే కోడళ్ళు కొడుకులు ఊరుకోరు. పై ఎత్తున కోడళ్ళకి కాళ్ళు ఒత్తాలి, కోడళ్ళకి తలస్నానాలు చేయించి సాంబ్రాణులు వెయ్యాలి. కోడళ్ళు పుట్టింటి వాళ్ళు వస్తారు, వాళ్ళు నానా మాటలు అంటారు, హీనంగా చూస్తారు, వాళ్ళకు వండి పెట్టాలి, వాళ్ళ ముందు నోరెత్తకూడదు. వీళ్ళంతా తిన్నదాకా పక్కకు కూర్చోవాలి. వాళ్ళందరూ తిన్నాక అడుగు బొడుగు అది కూడా లెక్క కట్టి కోడళ్ళు ముద్దల లెక్కన కుక్కలకేసినట్టు వేస్తారు. తింటూ బతకాల్సిందే. ఇదంతా తాము చేసుకున్న కర్మే, తాము చేసుకున్న ప్రారంధమే, అది వాళ్ళకి తెలుసు. ఈ రోజుకైనా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి కాళ్ళు గట్టాలు పట్టుకుంటే ఒక ముద్ద పెట్టకపోడు, పట్టించుకోకపోడు. కనీసం బయట ఎక్కడైనా ఉండమన్నైనా నెలకు 10,000 రూపాయలు ముష్టన్నా వేయకపోడు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళే దారేదే, వెళ్ళే తీరమేదే. చివరికి అలా ఒక రోజున అనుకుంటూ ఉండగానే కొడుకులు కోడళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్ళారని ఇదే అదనని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి విజయ్ ఉండే ఊరికి వెళ్ళి వాళ్ళ అత్తగారి అడ్రస్ పట్టుకొని వెళ్ళేసరికి మనం ఎక్కాల్సిన రైలు ఒక్కొక్కసారి జీవితకాలం లేట్ అన్నట్టు విజయ్ అక్కడి నుంచి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదని, ఆఫీస్ కూడా మారిపోయాడని, ఇప్పుడు ఆఫీసులో వర్క్ చేయటం లేదని, ఇక్కడ ఉన్న ఆ ఇల్లది అమ్మేసుకున్నారని పూజారి గారి దగ్గరికి వెళితే పూజారి గారు ఆయన కూడా గుళ్ళో మానేశాడని, అర్చకత్వం ఆయనకు ఆరోగ్యం బాగోక వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయారని తెలిసి కాళ్ళు కొట్టుకుంటూ ఆ గుళ్ళోనే కూర్చునే లోపు కొడుకులు కోడళ్ళు వచ్చి జుట్టు పట్టుకొని కారులో వేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇవేమీ తెలియని విజయ్ తనకి ప్రమోషన్ రావటంతో వేరే ఆఫీసులో బాగున్నాయి జాబులు అని తెలియటంతో వేరే ఆఫీస్కి మారిపోయాడు. అక్కడ ప్రమోషన్ వచ్చింది. వాళ్ళు ప్రమోషన్తో పాటు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇంకా ఇక్కడ ఇల్లు ఎందుకయ్యా అని అత్తగారు అందని
ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకొని వెళ్ళి అక్కడ విల్లా కొనుక్కొని కారు కొనుక్కొని పెళ్ళాం పిల్లలతో సెటిల్ అయిపోయాడు విజయ్కి ఇదంతా తెలీదు. వీళ్ళకి ఈ నరకం తప్పేది కాదు. ఇలా కొడుకు కోడళ్ళ దగ్గర చిత్రహింసలు అనుభవిస్తూ ఈసారి పారిపోతే గనక మీ కళ్ళు కిడ్నీలు మొత్తానికే బేరం పెట్టి పనికొచ్చే పార్ట్లన్నీ బతికుండగానే మెర్సీ కిల్లింగ్ చేయించి అమ్మేస్తామని చెప్పారు. దాంతో భయపడిపోయి గడగడలాడుతూ వాళ్ళు చెప్పినట్టు విని చెప్పు చేతల్లో బతకటం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇంత బతికి కేశవరావుకి స్వరాజ్యానికి పాపాలు తప్పులు చేసేస్తే వాటి పరిణామాలు ఇంత ఘోరంగానే అనుభవించాల్సి ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలోకి నమ్మి వచ్చిన కోడల్నే అన్యాయంగా అక్రమంగా కట్నాల కోసం ఎక్కడ తమ కొడుకు జీవితంలోకి వస్తే కొడుకుని వశం చేసుకుని తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వనివ్వదేమోనని కొడుకు మీద ప్రేమ లేదు సరే, పరాయింటి నుంచి వచ్చిన కోడల్ని ఏ హక్కుతో అంత దారుణమైన నరకాలు పెట్టారు వీళ్ళు. అందుకే ఈరోజు ఈ శిక్ష వీళ్ళు అనుభవించక తప్పదేమో. ఇలాంటి వాళ్ళ మీద దయాజాలి కనికరాలు పట్టం కన్నా దేవుడి తీర్పు వీళ్ళ రాత అనుకుని వదిలేయటమే కరెక్టేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.